అందరికీ నమస్కారం. సుదీర్ఘంగా 4.5 గంటల సేపు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగి అనేకమైనటువంటి విషయాల మీద చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంపిక చేశారు. అధికారం చేపట్టి 7 మాసాలు పూర్తయింది. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ పోతూ 7 మాసాలలో ఎవరు ఊహించనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించాం. అందులో భాగంగా మొదటగా మొన్న కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది. అందులో పొలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి పద్మభూషణ్, తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవార్డులు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పొలిట్ బ్యూరో అభినందనలు తెలియజేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 4.5 గంటల్లో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు 1 గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి వర్డ్ని కూలంకుషంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు, ఇంకా చెయ్యవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 7 మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది నేను చెప్పడం కాదు, విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టే మనం 7 మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించామని చెప్పి తెలియజేస్తున్నా. 3,000 పెన్షన్ 4,000 చేశాం, 6,000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలతో 64 లక్షల మందికి 1వ తారీఖున తెల్లవారుజామునే అందించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 7 మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం. 16,000 చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈరోజు కార్యక్రమాలు ఇచ్చాం. అదేవిధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. దాని మీద కూడా డిస్కస్ చేశాం. ఈరోజు రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు 6 మాసాలు, 7 మాసాలు, సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం. మేము వచ్చేసరికి 1,600 కోట్లు బాకీలుంటే 1,600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో 7,190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లోపే
రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించాం. విజయవాడ వరదలు వచ్చాయి. 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం. ఉచిత విధానాన్ని తీసుకొచ్చాం. అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము, అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు.